వెంట్రుకలంతే, చేతులంతే, ఏది బట్టినంటే యేసు దిట్టో యాస్ తీసి ఎలాగా దేవుడు ఉన్నాడో, యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడో అలాగానే ఉంటారు అందరాడ. ఇక్కడలాగా ఐటు పొట్టు పొడుగు పొడుగు ఎర్ర నలుపు తెలుపు ఇవన్నీ ఏముండవు. ఆయన ఆత్మ ఎలాగొచ్చిందో అలాగే ఆయన స్వరూపంలోనే అందరం అక్కడలాగా ఉంటాం. దాన్ని మర్చిపోయి ఏందో ఇక్కడికి వచ్చేసాం, ఏందో ఏందో బ్రతికేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే కాదు. కొంచెం భయం భక్తి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఒక్కరన్నా, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, నేను ఎలా బలపడాలంటే ఏం చెప్తున్నాడు, ఒక్కరన్నా ఇంటికి పోయి చేసేవాళ్ళు ఒక్కరన్నారా? ఇలాగ ఏం చేయకుండా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా అభిషేకిస్తాడు, ఎలా విడిపిస్తాడు, ఎలా సంతోషం ఇస్తాడు, ఎలా సమాధానం ఎలా ఇస్తాడండి? ఒక్క ప్రయత్నం 100లో 99% వదిలేసి ఒక్క చిన్న ప్రయత్నం. నిన్ను ఆదుకోవట్లేదా, నిన్ను పోషించట్లేదా, ఏ యాక్సిడెంట్ జరగకుండా నిన్ను కాపాడడం లేదా? వెళ్ళిపోతున్నారు జనాలు, ధన 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 లేచిపోతా ఉన్నారు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. కారణం మనం చేసే తప్పులకి, మనం చేసే అపరాధాలకి ఏమవ్వాలి? ఎరకి ఎముకలు కూడా ఉండకూడదు, ఎముకలు కూడా అయిపోను.